నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శ్రీరాముడి జన్మస్థలంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్మాండ్లో జరిగిన సిపిఎన్ యుఎంఎల్ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు నేపాల్లోని చిత్వాన్ జిల్లాలోని తోరీలో జన్మించాడని, అయోధ్య కూడా అక్కడే ఉందని పునరుద్ఘాటించారు. వాల్మీకి రామాయణంలోని సూచనల ఆధారంగా తాను ఈ వాదన చేస్తున్నానని, శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్కు చెందినవారని అన్నారు. విశ్వామిత్రుడు సున్సారీ జిల్లాలోని చతర నుంచి వచ్చాడని, రాముడు కోసీ నదిని దాటి పశ్చిమ దిశగా వెళ్లి లక్ష్మణుడికి బోధించాడని రామాయణంలో ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి సంకోచించవద్దని నేపాల్ ప్రజలను కోరారు. ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద ప్రకటనే చేశారు. ముఖ్యంగా 2020లో అయోధ్య తమ దేశంలోని చిత్వాన్లోని తోరీలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని పేర్కొన్నారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందని వ్యాఖ్యానించారు. రాముడు జనకపురికి సీతను వివాహం చేసుకోవడానికి భారత్ నుంచి వచ్చేందుకు అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవని వాదించారు. అప్పట్లో ఈ కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రధాని ఓలీ ఈ కామెంట్లు చేయలేదని, రామాయణంపై విస్తృత అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది. మరి మరోసారి ఓలీ చేసిన ఈ వ్యాఖ్యలు పర్యాటక రంగానికి మతపరమైన చారిత్రక కోణాన్ని జోడించే ప్రయత్నంగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ వాదనలు భారత్లోని హిందుత్వ సంస్థలు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర విమర్శలను రేకెత్తించాయి. బీజేపీ ప్రతినిధి బిజయ్ సోన్కర్ శాస్త్రి రాముడు హిందువుల విశ్వాసానికి ప్రతీక అని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు సహించారని అన్నారు. వాల్మీకి రామాయణం ఆధారంగా అయోధ్యను ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుత అయోధ్యగా గుర్తిస్తున్నప్పటికీ ఈ చర్చ కొనసాగుతోంది. ఓలీ వ్యాఖ్యలను కొందరు రాజకీయ లబ్ధికి, ముఖ్యంగా హిందూ జాతీయవాద ఓటర్లను ఆకర్షించేందుకు చేసినవిగా భావిస్తున్నారు. నేపాల్లో రాజకీయ అస్థిరత నడుస్తున్న నేపథ్యంలో ఓలీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు దేశీయ రాజకీయాల్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించినవిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.